హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇండియన్ నేవీ నుంచి ట్రేడ్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అయితే దీంట్లో మొత్తం వేకెన్సీ మనం చూసుకుంటే 1531 వేకెన్సీ ఉండడం జరిగింది. అందరికీ మంచి అవకాశం అండి. అదేవిధంగా తక్కువ కాంపిటీషన్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. అయితే అందరూ దీనికి అప్లై చేసుకోలేరు. ఓన్లీ దీంట్లో మనం చూసుకుంటే నేవీలో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు, అదేవిధంగా డాక్యార్డ్ స్కూల్లో మీరు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. 21 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 20 వరకు అప్లై చేసుకోవచ్చండి. అయితే ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ప్రాసెస్ ఏంటి అని కూడా క్లారిటీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ అనేది సింపుల్గా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మీ నేమ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ, మీ ఈమెయిల్ ఐడి అనేది యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అనేది నెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈమెయిల్ ఐడికి అదేవిధంగా మొబైల్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఇక్కడ రావడం జరుగుతుంది. అది మీకు యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుందండి. అది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీరు అన్ని స్టెప్స్ అనేది ఇక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే బేసిక్ డీటెయిల్స్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఆ తర్వాత అడిషనల్ డీటెయిల్స్, అదేవిధంగా డాక్యుమెంట్ అప్లోడ్, అదేవిధంగా ఫైనల్ సబ్మిషన్లో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రివ్యూ అనేది ఒకసారి మీరు చూడాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఆల్ స్టార్ గుర్తు ఉన్నాయని మ్యాండటరీగా మీరు ఫిల్ చేయాలని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మదర్ నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ 10th తర్వాత మీ నేమ్ ఏమైనా చేంజ్ చేశారా అయితే ఎస్ అని, లేకపోతే నో అని ఫిలప్ చేయాలని ఉంటుంది. బర్త్ అనేది 10th మెమోలో అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్లో సేమ్ ఉంటే ఎస్ అని, అదేవిధంగా లేకపోతే నో అని ఫిలప్ చేయాలండి. అదేవిధంగా మెరిటల్ స్టేటస్ అంటే అన్మ్యారీడ్, మ్యారీడ్, విడో, అదేవిధంగా లీగలీ సపరేటెడ్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఏదైతే అది ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే మీ స్టేట్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే రిలీజియన్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బౌద్ధిస్ట్ అనేది ఇక్కడ మీది ఏదైతే అది ఇక్కడ ఫిలప్ చేయాలండి. ఫిలప్ చేసిన వెంటనే జెండర్ అనేది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదేవిధంగా ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని ఇక్కడ ఫిలప్ చేయాలండి. ఫిలప్ చేసిన వెంటనే నేషనాలిటీ అనేది ఇండియన్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అది దానిపైన మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే ఆ పుట్టుమచ్చలు ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఏ మూల అందా, లెఫ్ట్ హ్యాండ్, అదేవిధంగా ఇలా అని రాయాల్సి ఉంటుంది. రాసుకొని ఇక్కడ చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ అడ్రస్లో మీకు లైన్ 1, అదేవిధంగా లైన్ 2, అదేవిధంగా లైన్ 3 అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటిలో ఫస్ట్ మీ హౌస్ నేమ్, ఆ తర్వాత విలేజ్, ఆ తర్వాత మీ మండలం, అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ దగ్గర మీ ఏదైనా సిటీ, మీ దగ్గర ఉన్న సిటీ లేదా మీ ఊరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీ స్టేట్ అనేది చూజ్ చేసుకోవాలనేసి ఉంటుందండి. మీ స్టేట్ అనేది ఇక్కడ చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న వెంటనే డిస్ట్రిక్ట్ కూడా మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ ఇచ్చి మళ్ళీ ఫిలప్ చేయాలండి. వేరు ఉంటే, ఒకవేళ సేమ్ ఉంటే ఎస్ అని ఫిలప్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు ఎస్ఎస్సి ఇది అయితే మీరు కంపల్సరీ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. మ్యాండేటరీ అది. ఎస్ఎస్సి మీరు ఫస్ట్ ఫిలప్ చేసిన తర్వాత మీ ఏ స్కూల్లో చదివారు, ఆ తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, ఆ తర్వాత మీ ఎస్ఎస్సిలో ఎంత మార్క్స్ ఉండే అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మళ్ళీ చూసుకుంటే పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుందండి. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా మీకు ఇక్కడ ఉంటే ఫిలప్ చేయాలండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత డిప్లొమా, అదేవిధంగా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇలా మీకు ఉంటే మీరు ఫిలప్ చేసుకోవచ్చండి. లేకపోతే ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ మరోసారి మ్యాండేటరీగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మీ అప్రెంటిస్‌షిప్ ఎక్కడ చేశారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్రెంటిస్‌షిప్ స్కూల్ ముంబైయా, అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ స్కూల్ విశాఖపట్నం, అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ స్కూల్ కొచ్చిన్, అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ స్కూల్ కార్వాన్లో మీరు చేశారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ అనేది ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. తర్వాత ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు మీరు చేశారనేది ఇక్కడ డేట్, అదేవిధంగా ఇయర్, అదేవిధంగా మంత్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాలెండర్లో చూస్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్సీటీ నుంచి అప్రెంటిస్‌షిప్ చేశారా లేదా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్సీటీ నుంచి చేస్తే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీ ఎన్సీటీ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ ఇచ్చిన వెంటనే మీరు లాస్ట్ డేట్ ఎప్పుడు అయిందనేది లాస్ట్ డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ అప్రెంటిస్‌షిప్ లాస్ట్ డేట్ అనేది, ఆ తర్వాత టోకెన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది అప్రెంటిస్‌షిప్ స్కూల్లో మీరు చేసేటప్పుడు మీ రూల్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు అప్రెంటిస్‌షిప్ స్కూల్లో చేసేటప్పుడు మీకు రూల్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది కదండి, అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది టోకెన్ నెంబర్. ఇచ్చిన వెంటనే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సిప్లో ఏ ట్రేడ్ నుంచి చేశారనేది ఇక్కడ చూసి మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ ట్రేడ్
ఫిలప్ చేసిన వెంటనే నెక్స్ట్ మనం చూసుకుంటే అదేవిధంగా మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారు అది కూడా ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూజ్ చేసుకున్న వెంటనే ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్టింగ్ అనేది మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ ఇవ్వచ్చండి. మీకు ఏది దగ్గర ఉంటే అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి ఇలా 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4 అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఇది 4 అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ సీరియల్ వైజ్గా రావడం జరుగుతుందండి. ఫస్ట్ మీరు దేనికి ఇచ్చారో సపోజ్గా మీరు తర్వాత జాబ్ వస్తే దానికే మీరు ఫస్ట్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా చూసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, థర్డ్ స్టెప్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఏ కేటగిరీ నుంచి బిలాంగ్ చేస్తున్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు దాంట్లో సబ్ క్యాస్ట్ ఏదైనా ఉంటే అది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది మీరు మీ క్యాస్ట్లో. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ అథారిటీ ఇష్యూడ్ అథారిటీ అనేది తహసీల్దార్ నుంచా లేదా సెంట్రల్ గవర్నమెంటా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తహసీల్ అయితే తహసీల్ అని ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడు అది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న దానిపైన డేట్ అనేది ఉండడం జరుగుతుందండి. అది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన వెంటనే ఏ స్టేట్ నుంచి మీరు క్యాస్ట్ అనేది తీసుకున్నారనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ అనేది ఇక్కడ చూజ్ చేసి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఎస్ అని ఫిలప్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ పర్సంటేజ్ అదేవిధంగా మిగతా డీటెయిల్స్ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. లేకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎస్ అని ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత మీరు ఎక్కడ జాబ్ చేశారో అదేవిధంగా ఎప్పుడు చేశారు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారో అది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో మీరు పనిచేస్తున్నారో అయితే ఎస్ అని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో ఏ పోస్ట్ కింద పనిచేస్తున్నారో ఇప్పుడు మీరు అపాయింట్ అయ్యారనేది ఇలా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఫిలప్ చేసిన వెంటనే ఒకవేళ లేకపోతే నో అని ఫిలప్ చేయాలని ఫిలప్ చేసిన వెంటనే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అయితే పైన ఇక్కడ చూసుకుంటే ఎడిట్ స్టెప్ 1 అదేవిధంగా ఎడిట్ స్టెప్ 2 అనేది మీరు మళ్ళీ ఏదైనా రాంగ్గా ఫిలప్ చేస్తే అది మీరు మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చండి. వాళ్ళ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే స్టెప్ 4 తీసుకుంటే ఇక్కడ మనం డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. 100 KB బిలో అనేది పీడిఎఫ్ అనేది ఉండాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే అదేవిధంగా 10th మెమో సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ SSC మెమో అదేవిధంగా 10th మెమో మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మ్యాండేటరీ. ఇక్కడ 10th మెమో కూడా మీరు మరోసారి అప్లోడ్ చేసినా పర్లేదు. ఫస్ట్ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అనేది లేకపోతే 10th మెమో అక్కడ కూడా అప్లోడ్ చేసినా పర్లేదు. అదేవిధంగా ఇక్కడ SSC మళ్ళీ అడిగారు కదండి 10th, మళ్ళీ ఇక్కడ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 10th. ఇక్కడ అప్లోడ్ చేసిన వెంటనే మళ్ళీ చూసుకుంటే ఎన్సిటీ అప్రెంటిస్‌షిప్ అనేది మీ దగ్గర ఉంది కదండి, అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన వెంటనే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఇది మ్యాండేటరీ ఏం కాదు. అదేవిధంగా ఐడి ప్రూఫ్ అనేది మీరు ఏమైనా అప్లోడ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే పాస్పోర్ట్ లేకపోతే ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయిన ఏదైనా ఐడి ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేసినా పర్లేదని చెప్పడం జరిగిందండి. ఇది మ్యాండేటరీ అండి. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూసుకుంటే కంపల్సరీ ఏం కాదని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా అడిషనల్ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చండి, లేకపోతే వదిలేయచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని అప్లోడ్ చేసిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటే మీకు ఏదైనా బెనిఫిట్ అనేది రావచ్చు అండి. అందుకే ఎస్ అని ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ కూడా అప్లోడ్ చేశానండి. అయితే పక్కన ఇక్కడ PDF అనేది ఇక్కడ వ్యూ డాక్యుమెంట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి డిఫరెంట్ అనేది మీరు చూసుకోవచ్చు అండి. అదేవిధంగా అన్ని ఇక్కడ అప్లోడ్ చేసి అయితే అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ చూసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్లో అన్నీ ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకొని టిక్ ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుందండి, ఏదైనా మీరు రాంగ్గా ఫిలప్ చేస్తే ఎడిట్ అప్లికేషన్ పైన వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే సబ్మిట్ అప్లికేషన్ పైన వెళ్ళాల్సి ఉంటుందండి. ఇలా సింపుల్గా మీరు సబ్మిట్ అప్లికేషన్ పైన వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాపప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. యూఆర్ షూర్ టు వుడ్ యూ లైక్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఎస్ కన్ఫర్మ్ పైన వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా ఏదైనా ఫ్యూచర్ కోసం మీకు ఏదైనా యూజ్ అవ్వచ్చు, కాబట్టి ప్రింట్ తీసుకొని మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.